ఏ వుడ్ తీసుకున్నా అక్కడ ఒక టాప్ స్టార్ ఉండటం ఖాయం. ఆ టాప్ స్టార్ కెరీర్ ఎలా ఉంది అనేది అతని సినిమాలు డిసైడ్ చేస్తాయి. తమిళంలో రజనీకాంత్, మలయాళంలో మమ్ముట్టి, తెలుగులో చిరంజీవి చెప్పుకోవచ్చు. అయితే చిరంజీవి బ్రదర్గా వచ్చిన పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్తో సంబంధం లేకుండా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఎంతగా అంటే హిట్ ఫ్లాప్లు పవన్ మూవీకి సంబంధమే ఉండవు. అలాంటి పవన్ మెగా బ్రదర్గా వచ్చి ఏపీ రాజకీయాల్లో కీ పొజిషన్లో సెటిల్ అయ్యారు. ఇంతకీ మెగా బ్రదర్స్ జర్నీపై ఓ లుక్ ఎద్దాం. పవన్ కళ్యాణ్ పేరుకు టాలీవుడ్లో ఇంట్రోలే అక్కర్లేదు. ఎందుకంటే పవర్ స్టార్ పేరు తెలియని వారు ఎవరైనా ఉంటారా? చిన్న పిల్లాడి నుంచి ముసలివారి వరకు పవన్ ఫ్యాన్సే. ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో పవన్ టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ పవన్ను యాక్టర్గా లాంచ్ చేస్తుంది. పవన్ రెండో సినిమా గోకులంలో సీత. ఈ మూవీతో పవన్ యాక్టింగ్లో చాలా పరిణితొచ్చింది. సుస్వాగతంతో పవన్ ఇంకో మెట్టు పైకెదిగారు. ఇక తొలి ప్రేమ మూవీ పవన్ను పవర్ స్టార్గా మార్చేస్తుంది. ఆ మూవీ తర్వాత పవన్ సినిమాలకు పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దీంతో యువత పవన్లో తమను తాము చూసుకున్నారు. తమ్ముడు, బద్రి దానికి మరింత దోహదం చేశాయి. ఖుషీ మూవీ సృష్టించిన చరిత్ర దెబ్బకు వసూళ్ల ఖాతాలు బద్దలైపోవడమే కాదు, యూత్కి పవన్ ఒక ఐకాన్గా మారిపోయారు. జానీ అనే మూవీ స్వీయ దర్శకత్వంలో పవనే చేశారు. గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం మూవీలో ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయినా జల్సా ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసింది. మధ్యలో కొన్ని మూవీస్ పవన్ చేసినా అవేవి పవన్ అనుకున్న స్థాయిలో రాలేదు. అయినా యూత్ అంతా పవన్ సినిమాలకు అట్రాక్ట్ అయ్యారు. చాలా కాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న పవన్ అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ గబ్బర్ సింగ్ చేశారు. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కాదు. ఆ పదం కూడా గబ్బర్ సింగ్ ముందు చిన్నదేమో అనిపిస్తుంది. గబ్బర్ సింగ్ టికెట్స్ కోసం క్యూ లైన్లో సునామీనే వచ్చిందని ఆ రోజులను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటారు. అప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న సినిమా రికార్డ్స్ అన్నీ నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మరో మంచి ప్రయత్నం. రిలీజ్కు ముందే పైరసీకి గురైన ఇండస్ట్రీ హిట్గా నిలవటం బహుశా ఒక్క అత్తారింటికి దారేదికి మాత్రమే సాధ్యమేమో. ఇక గోపాల గోపాల ఓకే అనిపించుకోగా సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి ఫ్యాన్స్ నిరాశపరిచాయి. అయితే 2014లో జనసేన స్థాపన ద్వారా తన లక్ష్యం మార్చుకున్న పవన్ 2019 ఎన్నికల్లో అపజయం చూసినా వెనుకడుగు వేయలేదు. ఎక్కడ పడితే అక్కడే లేవాలనే సంకల్పంతో పార్టీ నడుపుతూ అభిమానుల అండతో 10 ఏళ్ల తర్వాత జనసేన కూటమి ప్రభుత్వంలో 21 సీట్లతో క్లీన్ స్వీప్ చేసి దేశం మొత్తం జనసేన వైపే చూసేలా చేశారు పవన్. దీంతో డిప్యూటీ సీఎం పదవి జనసేనాన్ని వరించింది.